రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ ఉత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి. మే 2న శ్రీ రామానుజాచార్య స్వామి జయంతిని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చిన్నజీయ స్వామి పిలుపునిచ్చారు. భగవంతుడి చూపులో మనమందరం సమానమే. భగవంతుడి ముందర ఈ జాతి అంతా సమానమే. కేవలం మనుష్యులే కాదు, ప్రతి ప్రాణి భగవంతుడికి సంతానమే. ప్రతి ప్రాణిని భగవంతుడు ప్రేమిస్తాడు. ముఖ్యంగా మన మనుషుల వరకు తీసుకుంటే మనమందరం కలిసి మెలిసి జీవించాలి. కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, విశ్వాసాలు వేరు కావచ్చు, అయినా మనందరినీ నడిపే భగవంతుడు ఒకడే. మనమందరం ఆయన సంతానం. మనం కలిసి మెలిసి ఉండాలి. ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరినొకరు హింసించుకోవడం, ఒకరినొకరు డామినేట్ చేసుకోవడం అనేటటువంటిది హితకరమైనటువంటి సమాజపు స్థితి కాదు. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కలిసి మెలిసి బ్రతకాలి అని శాస్త్ర ప్రమాణాన్ని చూపించి నిరూపించిన మహనీయులు రామానుజాచార్యుల వారు. ఇది 1000 ఏళ్ల క్రితం చేశారు. ఆ మహనీయుల యొక్క అవతార దినం మే 2వ తారీఖు నాడు రాబోతోంది. ఆర్ద్రా నక్షత్రం, వైశాఖ మాసం, పంచమి తిథి. ఆ మహనీయుల యొక్క పుట్టినరోజు మనం మే 2వ తారీఖు నాడు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో చేసుకోబోతున్నాం. మే 2వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి దాకా అద్భుతమైనటువంటి కోలాహల పూర్ణమైనటువంటి కార్యక్రమాల్ని మనం చేసుకోబోతున్నాం. 1008వ తిరునక్షత్రాన్ని మనం చేసుకోబోతున్నాం. ఈ లోకమంతా బాగుపడదలిస్తే వారికి మంత్రాన్ని ఇవ్వడం వల్ల నేను నరకానికి వెళ్ళినా అది నాకు ఆనందం, లోకమంతా బాగుంటే చాలును అని చాటి చెప్పినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్య స్వామి. వారి యొక్క తిరునక్షత్రం మనందరి సౌభాగ్యం, మన జాతికి పట్టినటువంటి ఒక అదృష్టం. దాన్ని మనం నిరూపించుకుంటూ వారి కార్యక్రమాలని ఆనందంగా అద్భుతమైనటువంటి వైభవంతో చక్కగా జరుపుకుందాం. అందరినీ ఈ కార్యక్రమాల్లో పాల్గొమ్మని, రామానుజుల వారి అనుగ్రహాన్ని పొందమని, వారందించిన సమతా స్ఫూర్తిని మనం కూడా పొంది ఈనాటి మన సమాజంలో మనం చూస్తూ ఉండేటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని, ఉగ్రవాదాలని దూరంగా తొలగించి వేసేటటువంటి ఒక అనుగ్రహం మన మీద కలిగించమని ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం. రామచంద్రుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం యొక్క రూపురేఖలే మారిపోయాయి. ఇక్కడికి ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇది మొత్తం మన జంట నగరాలకి ఒక కేంద్రమైంది. అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. బ్రహ్మోత్సవాలను జరుపుకోబోతోంది. వెలిసిన తరువాత చిత్తా నక్షత్రం నాడు రామచంద్రుడు ఇక్కడికి వెలిసి వేంచేశాడు. ఆ తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు 16వ సంవత్సరం పూర్తి చేసుకుంటూ బ్రహ్మోత్సవాలను జరగబోతోంది. మే నెలలో 5వ తారీఖు నుంచి ఆరంభం చేసి 10వ తారీఖు దాకా అద్భుతమైనటువంటి ఉత్సవాలు. భగవద్ రామానుజుల వారిని, వారి చుట్టూ 108 దివ్య దేశాలని కూడా తెచ్చుకోగలిగినటువంటి ప్రభావం కలిగిన వాడైన ఆయనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 5 దినాలు మన అందరి కోసం పాల్గొందాం, ఆనందాన్ని పొందుదాం, అందరికీ పంచుదాం, ఆనందాన్ని పెంచుకుందాం. జై శ్రీమన్నారాయణ.